అదృష్టం అడ్డం తిరిగిందంటే పండు తిన్న పన్నిరిగిందంట. కాలం కలిసి రానప్పుడు మనం ఏ పని తలపెట్టినా నష్టమే జరుగుతుందంటారు. నిజమే. కానీ ఆ కాలాన్ని మనకనుగుణంగా మార్చుకుంటే ఆ అదృష్టం దానంతట అదే దొర్లుకుంటూ వస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకు రాదు? ఈ రోజుల్లో గుణానికి ఎవ్వడూ విలువ ఇవ్వట్లేదు. ధనానికి మాత్రమే విలువిస్తారు. మన దగ్గర పైసుందంటే ఎలాంటి వాడైనా మనల్ని అందలంలో పెట్టుకొని చూస్తాడు. ఆకాశం దాకా ఎదిగినట్టుగా చూస్తాడనమాట. తెలియని వాడు కూడా వచ్చి నవ్వుతూ పరామర్శిస్తూ ఉంటాడు. అదే మన దగ్గర ఆ పైసే లేదనుకోండి, మనకి విలువ ఇవ్వడం కాదు కదా! మనకు తెలిసిన వాడు కూడా మన చుట్టుపక్కల కూడా ఉండడు. అది ఈ రోజుల్లో జరుగుతుంది ఇదేనండి బాబు. నేను ఇలా చాలామందిని ఫేస్ చేశాను. నా దగ్గర డబ్బు లేనప్పుడు నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేనెవరో అన్నట్టుగా చూసిన జనాన్ని చూశాను. అదే పైసా నా దగ్గర ఉన్నప్పుడు నాకు తెలియని వాడు కూడా నన్నొచ్చి పలకరీయటం కూడా చూశాను. మీ లైఫ్‌లో మీరు ఇలా ఫేస్